పై లేడీ సూపర్ స్టార్ సమంత కనిపించి చాలా కాలమే అయింది. ఎగ్జాక్ట్గా చెప్పుకోవాల్సి వస్తే 2 ఏళ్లు దాటిపోయింది. అందుకే శామ్ మనసు మళ్ళీ సినిమాల పైకి మళ్ళింది. అయితే మూవీస్ కోసం సింగిల్ ఇండస్ట్రీకి పరిమితం కాదలుచుకోలేదు సమంత. పాన్ ఇండియా వైడ్ గా అన్ని ఇండస్ట్రీస్ లోనూ మూవీస్ చేయాలి అనుకుంటోంది. సినిమాల్లోకి మళ్ళీ సమంత. ఈ విషయం ఆమె అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా గుడ్ న్యూస్. ఎందుకంటే తనలాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ సినిమాలకు దూరంగా ఉండటం ఇండస్ట్రీకి మైనస్. ఇప్పుడు తాను తిరిగి వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన మా ఇంటి బంగారం టీజర్ అందులో భాగంగానే రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని సమంత బెస్ట్ ఫ్రెండ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. గతంలో వీరిద్దరూ జబర్దస్త్, ఓ బేబీ లాంటి చిత్రాలు చేశారు. ఇప్పుడు మా ఇంటి బంగారంతో హ్యాట్రిక్ రెడీ అవుతున్నారు. ఈ మూవీకి సమంత భర్త రాజ్ నందమూరి కథను సమకూర్చినట్లు సమాచారం. మా ఇంటి బంగారం తర్వాత ప్రస్తుతం సమంత ఫోకస్ కోలీవుడ్ పై ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తోన్న అరసన్ అనే మూవీలో సైతం సమంత హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో సింబు హీరోగా నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కోలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో అరసన్ ఒకటి.